హాయ్ అండి. అందరికీ ఒక మంచి శుభోదయం అనమాట. నేను నా వ్లాగ్‌నైతే పొద్దున్నే ఇట్లా పూజతో అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో ఇట్లా పూజ చేసుకుంటే మార్నింగే ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి ఇంట్లోను. మీరేమంటారు? నా పూజ అయితే అయిపోయిందనమాట. ఇది మొత్తానికి ఇట్లా పూజ అయితే అయిపోయింది. కొంచెం బిజీ ఉండడం వల్ల అయితే నేను మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. నేను ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి వచ్చాను ఇంటికి. నాకెందుకో కొంచెం కర్డ్ రైస్ ఇట్లా తినాలనిపించింది. కాబట్టి నేను ఇట్లా ప్రిపేర్ చేసుకున్న. చూస్తున్నారు కదా! దీంట్లోనూ ఆవకాయ ఏసుకొని తింటే అబ్బా! ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. అదేంటోనండి, నాకు ఒక అన్నంలో, కర్రీలో పచ్చిమిర్చి వచ్చిందనుకో అది పెట్టుకొని తినాలనిపిస్తది. నాకు చాలా ఇష్టం. హస్బెండ్ అంటారు, "ఎందుకలా తింటున్నావు?" అంటారు. కానీ ఇప్పుడు లంచ్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఆఫీస్‌కి అయితే వెళ్తున్నాననమాట. ఇప్పుడు లంచ్ బ్రేక్. మా ఆఫీస్ కూడా చూపిస్తా చూడండి. ఎండ అయితే చాలా గట్టిగా ఉందన్నమాట. మధ్యాహ్నం అయినా సరే తగ్గట్లేదు. ఏప్రిల్లో ఎక్కువ ఎండలు ఉండే, ఇప్పుడు మేలో అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది అప్పటికన్నా. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ముందు వీడియోలో అయితే మాత్రం నేను ఏ వర్క్ చేస్తాను, ఎక్కడ వర్క్ చేస్తున్నాను, నా జాబ్ రోల్ ఏంటి అనేది అన్నీ మీకు షేర్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా కేవలం ఒకటే, మన వీడియోస్కి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలు. మా ఆఫీస్ ఏంటనేది లిటిల్గా మీకు చూపిస్తా. ఇప్పుడు ఒకసారి చూసేసేయండి. ఈ ప్లేస్లో నేను వర్క్ చేస్తున్నాను. నా జాబ్ రోల్ ఏంటనేది తొందరలోనే మీకు చెప్తానమాట. మొన్న కొత్తగా ఇక్కడ బోర్ వేసారు. ఎండలు అయితే గట్టిగా ఉన్నాయి. అటు వెళ్ళే కన్నా ఇటు సైడ్ వెళ్తే కొంచెం దగ్గర, అందుకని చెప్పేసి ఇటు సైడ్ వెళ్తున్నాను. మొత్తానికి అయితే మనం ఎండ లోపల నుంచి నీళ్ళలోకి అయితే వచ్చేసాము. అక్కడ రూమ్స్ ఇస్తారు, ప్లంబర్కి, ఎలక్ట్రీషియన్కి సపరేట్ రూమ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ లంచ్ అనేది అక్కడ చేస్తూ ఉంటారు. ఇంకా మనమైతే ఆఫీస్ దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ టైం కదా వీడియో తీయడం ఆఫీస్లో, కొంచెం టెన్షన్గా ఉంది. ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి. ఇప్పుడైతే ఎవ్వరు లేరు. ఇంకా ఫైనల్గా అయితే ఆఫీస్కి రీచ్ అయిపోయినా. తొందరలోనే ఆఫీస్కి సంబంధించిన వీడియో అయితే నేను పోస్ట్ చేస్తా. నుంచి అయితే ఇప్పుడే ఇంటికి వస్తుంది అనమాట. వచ్చేదాంట్లోనే చికెన్ కూడా తీసేసుకున్నాం. ఇంక ఇప్పుడు వెళ్ళి చికెన్ అయితే ప్రిపేర్ చేయాలి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఈ టైంలో నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అదంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నామనుకో, మన బ్రెయిన్ అయితే పలు విధాలుగా ఆలోచిస్తుంది. పనికిమాలిన విషయాలే కదా పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అదే మనం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండిపోతే మన బ్రెయిన్ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. తర్వాత వేరే దాని మీదకి థాట్ పోదు. ఎందుకంటే మనం ఉన్న బిజీ షెడ్యూల్లో మన బ్రెయిన్ దానిపైన పనిచేస్తుంది కాబట్టి వేరే దాని మీదకైతే పోదు. కాబట్టి మనం ఎప్పుడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో అట్లా నిమగ్నమై ఉండిపోయామనుకోండి, చెడు ఆలోచనలు అనేవి మన బ్రెయిన్ వరకు రావన్నమాట. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేసి చికెన్ అది కుక్ చేస్తున్నానండి. ఈలోపే బట్టలు అయితే ఉండిపోయాయని చెప్పి ఇట్లా మిషన్కి అయితే వేస్తున్నాను. నాకు ఆ మిషన్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. లేకపోతే అక్కడే ఉండి ఆ బట్టలు ఉతుక్కోవాలంటే 1.5 అవర్ పైగా పట్టేస్తుంది అనమాట. ఇక మిషన్కి బట్టలు వేసేసి స్టవ్ పైన అయితే టీ పెట్టేసిన. ఈవినింగ్ అందరింట్లో చాయ్ అనేది కామన్ కదండి, మేము కూడా అంతే అనమాట. ఇట్లా బట్టలు వేసినవి అయిపోయిన తర్వాత ఇట్లా బయట ఆరేస్తున్నానండి. మార్నింగ్ టైం మనకంత టైం ఉండదు, ఎందుకంటే జాబ్కి వెళ్తాం కాబట్టి. ఇట్లా ఈవినింగ్ అయితే మనకి టైం ఉంటుంది. మీతో ఒక విషయం పంచుకుందాం మర్చిపోయాను. అదేంటంటే ఈరోజు మదర్స్ డే కదండి. మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఒక స్త్రీ తన జీవితంలో చాలా రకాల పాత్రలు అయితే పోషించాల్సి ఉంటుంది కదా. ఒక అమ్మగా, కూతురిగా, భార్యగా, అత్తగా చాలా రకాల పాత్రలు అయితే తన జీవితంలో పోషించాల్సి ఉంటుంది. నేను దాని గురించి చెప్పేంత పెద్దదాన్ని కాదులే కానీ, అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా ఇట్లా బట్టలు ఆరేస్తున్నా అండి. ఇవి బట్టలు అయిపోయిన తర్వాత పిల్లలకి కొంచెం ఫ్రెష్ చేపించి వాళ్ళకి కొంచెం నేను చదువు చెప్పాల్సి ఉంటుందండి. పిల్లల కేర్ నేనే తీసుకుంటా కాబట్టి ఈ బట్టలు అయిపోయిన తర్వాత వాళ్ళకి కొంచెం ట్యూషన్ చెప్పేసి తినేసి పడుకున్నామండి.